చేసుకోబో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు, నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి, కార్యకర్తలు విడిచిపెట్టి. వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు. వీడు మాట్లాడతాడు ఆడిపిల్లల గురించి, ఆ గురించి ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే, వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనేంటన్నా వృత్తికి ఆరేసింది ఆపొద్దే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరు మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నమ్ముకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తా. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకుంటాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు. ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తే ఎన్ని రోజులు వచ్చినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదు రండి ముఖంలో. దరిద్రుడా మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు ఉన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎంపి వీళ్ళు జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేది అట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేయండి, నాకు అప్పటికైనా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్, చూపిస్తుంది కదరా నీదేరా ఇది గౌడౌన్ నీదే. ఈ భార్య పెడుతుంది జయసుధా. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది. చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు. చెప్పుకోండి రే, ధైర్యం చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకపోతే ఇప్పుడే సర్వుడు గారా, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాలే గడ్డం పెంచిన. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం ఆడుకుంటే దన్నా మీ మాదిరి. నువ్వు కాదు చేసింది నా కేసులన్నీ. నా కేసు నువ్వు కాదే చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు. నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చేదిలే. ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో నీకు తెలియదా? పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా? బస్తాలు బియ్యమా? ఎంత నీచెవరా నువ్వు? అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. ఏపోతే ప్రపంచం చూసింటే కదా లే. నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పంటావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు.
నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు, నేను ఎక్కడ పరిగెత్తిపోలేదు, హైదరాబాద్లో ఉంటా, వస్తా. ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన, పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను, ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 6 సంవత్సరాలు. 700 రోజులు లేదో, 700 రోజులు లేదో. ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు, ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు? మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు, ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా, 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణ మీరు? చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట, ధర్నా ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు. ఎట్లా ఎక్కించినాడు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొన్ని అదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరికి తెలియకుండా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరి.